రావట్లేదా లేదా ఒక అబ్బాయి క్యాండిడేట్ విజయవాడ టాప్ స్టూడెంట్ గా వెళ్ళారు సార్. నువ్వేం చదివావు? మళ్ళీ ఫోన్లో ఎట్లా చేస్తావు అని ఎవరితో స్టోరేజ్ కోసం వెరీ గుడ్. రోడ్డు ఏ రోడ్డు ఎక్కడ ఉంది? నీళ్ళు రావట్లేదా? ఇప్పుడు నీళ్ళు రావట్లేదా? లేదా రావట్లేదా? నీళ్ళు రాదా? నీళ్ళు జన్మలు ఇచ్చారా? జల్జీ వల్ల ఇచ్చారా? ఈ రోడ్డు కావాలా? సీసీ రోడ్డు ఈ స్కూల్ పిల్లలు చాలా ఇబ్బంది అయిపోతున్నారు. చేసేస్తామా? చెప్పండి, డబ్బులు అడిగి తీసుకోండి. ఎంత ఉంది? తెలుగు రాదు సార్, మీరు చెప్పండి. 4,000 తెలుసు. 4,000 ఏమొస్తుంది? తెలుగు మాట్లాడుతున్నా? అవును సార్. అన్నా బాబు ఒంట్లో బాగుందా? బాగాలేదా ఒంట్లో? బాగాలేదా? పట్టుకో రండి. ఎంపీటీసీ పెట్టుకోండి. తీసుకోమా. ఏం కొనుక్కుంటారు? వంటకి కొనుక్కుంటారా? ఎవరు చేస్తారు వంట? వీళ్ళ ఇంట్లో ఎవరు చూసుకుంటున్నారు? ఉన్నారా? సరే. ఇంకా ఎవరితో ఇవ్వాల్సి ఉంటుంది? ఉందా? కడుతున్నారా? ఓకే. ఇల్లది రెండు జన్మన్న ఇల్లు కాదు, అడిషనల్ గా పెట్టుకుని ఇక్కడ నుంచి కొద్దిగా పాత ఇల్లు. అది పాత ఇల్లు కలుపుకొని కడుతున్నారా? ఎందుకు ఇంత పెద్ద భీమ్ అని అంటున్నా? అటువైపు ఇది పెట్టుకోవడం అంటే ధాన్యం కానీ స్టోరేజ్ కోసం వెరీ గుడ్. కూడా గైడ్ అవుతుంది సార్. హోన్ గైడ్ కిచెనా ఏంటా లేకపోతే వరండా? ఇసుక ఎక్కడి నుంచి కొనుక్కుంటారు? ఇక్కడ సార్ గడ్డదే లాక్కుంటారు సార్. ఇక్కడ దొరకదా? వర్షం తగ్గితే కొంచెం తీసుకుంటారు. ఇప్పుడు ఇల్లు అది ఇల్లు ఎవరో ఇల్లు తీసుకున్నావా? మినీయా? అదే అంగన్వాడి మినీ. నువ్వేం చదివావు? మళ్ళీ ఫోన్లో ఎట్లా చేస్తావు? ఎవరితో చేసుకుంటున్నావు? నువ్వు చేసేస్తావా? ఏం నేర్పిస్తావు పిల్లలకి? ఏం నేర్పిస్తావు?
ఆ. పిల్లలు చదువుతారా? చదవలేరు సార్ ఈ పిల్లలే. ఆహా. ఎంత ఉంటుంది ప్లెయిన్ ఏరియాస్ ఎంత ఉంటుంది? ఆర్డర్లో 6,000-7,000 సార్. 6,000-7,000 అక్కడ కూడా ఒక యూనిట్ 1.5 యూనిట్స్ సార్. 1.5 యూనిట్ ఒక టిప్పర్ 1.5 యూనిట్. అది ఎన్ని టన్స్ ఉంటాయి? 3 టన్ను ఉంటాయా? 4 టన్నులు. 4 టన్నులు. 4 టన్స్ ఆల్మోస్ట్ 8,000 అంటే 2,000 రూపాయలు పుడుతుంది. వర్షాకాలం గడ్డ ఇప్పుడు ఇసుక స్టాక్ చేసి ఉంటే ఇప్పుడు కాలువలకి వెళ్ళిపోయి లేకపోతే మాకు ఫ్రీగా దొరుకుతుంది సార్. లోన్ తీసుకుంటాం. సరే. అది ఇక్కడ గడ్డలో ఇసుక లేకపోతే మేము బయట గడ్డ ఉందా ఇక్కడ? ఇప్పుడు ఇసుక లాగుంది సార్. ఫోకస్ చేసుకుంటే మేము చేసుకుంటారు. 1 మంత్ అయితే మనం లోన్ గా తీసుకున్నాం. ఓకే. 8,000 8,000 సార్. అది కూడా ఒక లోడ్. లోకల్ గడ్డల నుంచి తీసుకుంటారు కదా దానికి. అంటే ఇక్కడ తక్కువ సార్. ఇక్కడ తక్కువ సార్. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా టిప్పర్ ఓనర్స్ అందరు సిండికేట్ వాళ్ళందరూ కూడా యూనియన్ మోడల్ ఉందా నుంచి వస్తే ఎంత అవుతుంది సార్? ఎక్కడ వచ్చినా ఈ లోకల్ వాళ్ళు తీస్తారు సార్. బయట వాళ్ళు తెప్పించారు డైరెక్ట్ గా ఎవరు? ఈ యూనియన్ ప్రకారం తీస్తారు సార్. ఇక్కడ ఏ రేట్ ఉందో ఆ రేటుగా వాళ్ళు తీస్తారు సార్. ఇక్కడ మేము 6 రేట్లు ఇచ్చామనుకోండి, 30,000 వేస్తున్నారు సార్. ఎన్ని టన్స్? మాకు ఇక్కడ 30 అయిపోతుంది సార్. పెద్ద బండి పెద్ద బండి పెద్ద బండ్లు అంటే 18 టన్నులు కదా? భారత్ బెంజ్ సార్. భారత్ బెంజ్ సార్. 20 టన్స్. భారత్ బెంజ్ 18-20 టన్స్ ఉంటాయి. అది తక్కువ ఉంది కదా మళ్ళీ 20,000కి ఇస్తారు. అది కూడా కానీ మన ఓన్ గా అయితే Same, almost 35 అవుతుంది 500 సార్. మా ఓన్ గా అయితే 30 తీసుకొస్తారు సార్. ఇక్కడ వచ్చేది అయితే 20 వచ్చినా మనకు బేబీ పల్పర్లు ఉన్నాయా? బేబీ పల్పర్స్ ఉన్నాయి సార్. ఎన్ని ఉన్నాయి? ఊరికి అలా మొత్తం 10-12 ఉంటాయి సార్. అందరు కలిసి కట్ చేసుకుంటారా? 2 వీధులు కలిసి కట్ చేసుకుంటారు. లాస్ట్ టైం ఏ రేటుకి అమ్మారు? బిర్యానీ కాపీ పార్చ్మెంట్ 400. ఎవరికి అమ్మారు? ఐటీడీ వాళ్ళు బండ్లు తీసుకోలేరా? పార్చ్మెంట్ తీసుకున్నారా? ఇక్కడ ఇదేవా? ఇంకా వీధి కదా? ట్యాంకులు ఉన్నవాళ్ళు కూడా మాకు ఇలా డ్రైనేజ్ కాలం అయ్యే వచ్చే అవకాశాలు ఉన్నాయి సార్. ఇంకా ఈ రోడ్డు కావాలి. రోడ్డు స్కూల్ పిల్లలు మళ్ళీ వర్షాకాలం అయితే ఇలా నీరు చాలా అలా హౌస్లో వస్తాయి సార్. అంటే ఒక 10 minutes రాలేదు. దాన్ని బట్టి కొద్దిగా కూడా చేసుకోండి. ఇలా కట్టుకుని హౌస్లో ఎక్కడ ఉన్నావా? ఒకరే ఉన్నారు. ఏం చేస్తావు? పిల్లలకు టీకాలు ఎప్పుడు వేసావు? చేసావా? వేరే చేస్తావు? ఎంతమందికి ఫీవర్ ఉంది? జ్వరం ఎంతమందికి ఉంది? ఎవరు లేవా? ఈ మందులు నువ్వు ఏమి ఇస్తావు ఇక్కడ? జ్వరం వస్తే ఏం మందు ఇస్తావు? తీసుకొచ్చి ఇచ్చేస్తావా? ఎక్కడ ఉంది మీ మందులు? వికలాంగులు ఎంతమంది ఉన్నారు? ఒకరే ఉన్నారు. వయసు ఏంటి? ఆవిడంటే పుల్లు చాలా ఇద్దరు ఉన్నారు సార్. ఇద్దరు వాళ్ళకి పెన్షన్ వస్తుందా? వాళ్ళకి పెన్షన్ వస్తుందా?
ఉంది. అరకలంటే ఇటువైపు ఉందా? స్కూల్ పక్కనే సార్. అదే పెద్ద వీధి. అదే పెద్ద విధియా? అందుకే అక్కడ పెట్టారా స్కూలు? అదే పాత ఇది సార్. అదే అనుకుని నువ్వు వచ్చినప్పుడు ఒక్కసారి చూసేది బాగుంది సార్. బంధంలో ఎట్టిడేస్ 3 సార్లు వస్తుంటారు రోడ్డు గురించి. అలాగే ఇంతవరకు అవ్వలేదు. అందుకని అచ్చా, అక్కడ ఇల్లు ఉందా? నాకు చెప్పలేదు. ఎంతమంది ఇల్లు ఉన్నాయి అక్కడ? అక్కడ ఉన్నాయి సార్. అక్కడే పెద్దది. ఓ, వీళ్ళందరూ అక్కడ మీ స్కూల్కి వస్తారా? మీరు ఎక్కడ ఉంటారు? వాళ్ళు ఎక్కడ వస్తారా? ఈ రూటే రావాలి. అలా నడుచుకుంటూ వస్తారు. ఎంతమంది చదివి వాళ్ళు కుర్రవాళ్ళు మంది ఉన్నారు? ఒక అబ్బాయి విజయవాడ ఇక్కడ నుంచా? టాప్ స్టూడెంట్గా అందరూ డిగ్రీలో డిగ్రీ నుంచి ఈ మధ్య చదువుతున్నారా? నడుచుకుంటూ చేస్తున్నాం సార్.